టెట్ 2018 జూన్లో రిమైనింగ్ బిట్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది. టెట్ 2018 జూన్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో నిర్వహించిన టెట్లో వచ్చిన సైకాలజీ బిట్స్ అనేవి రిమైనింగ్ ఏవైతే ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాని తర్వాత వచ్చే బిట్స్ ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ వచ్చేసేసి పావ్లో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది పావ్లో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది. సో ఇక్కడ ఉద్దీపనల గురించి ఇచ్చారనమాట. ఫస్ట్ ఆప్షన్ నిబంధిత ఉద్దీపన, సెకండ్ ఆప్షన్ నిర్నిబంధిత ఉద్దీపన, థర్డ్ ఆప్షన్ నిబంధిత ప్రతిస్పందన, ఫోర్త్ ఆప్షన్ నిర్నిబంధిత ప్రతిస్పందన. ఇక్కడ గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించడం జరిగింది. సో ఇక్కడ ఏం చేసింది, గంట కొడితే ఫుడ్ అనేది వస్తుంది అని ఒక నిబంధన పావులో పెట్టాడు. ఎవరికి? కుక్కకి. అందుకని గంట శబ్దం వినగానే కుక్క ఏం స్రవించింది? లాలాజలాన్ని స్రవించింది. సో అక్కడ నిబంధన పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అది నిబంధిత ప్రతిస్పందన. నిబంధన ఏంటి? గంట శబ్దం మోగినప్పుడల్లా ఫుడ్ అనేది ఇచ్చారు పావులో. అందుకని చెప్పేసి గంట మోగిందంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? ఫుడ్ అనేది వస్తుంది. అందుకని కుక్కకి ఏమైంది? లాలాజలం అనేది స్రవించబడింది. ఇక్కడ నిబంధన జరిగింది కాబట్టి అక్కడ ప్రతిస్పందన. ఇక్కడ నిబంధన ఏంటి? గంట శబ్దం మోగితే ఫుడ్ అనేది వస్తుంది నిబంధన. ఇక్కడ ప్రతిస్పందన ఏంటి? లాలాజలం స్రవించటం, నిబంధిత ప్రతిస్పందన. సో కరెక్ట్ ఆన్సర్ నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ వన్, కార్యసాధక నిబంధనలో అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం. కార్యసాధక నిబంధనలో అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం. సెకండ్ వన్, ఉద్దీపనకు ప్రతిస్పందకు మధ్య బంధం ఏర్పడును. సెకండ్ వన్, ఉద్దీపనకు ప్రతిస్పందకు మధ్య బంధం అనేది ఏర్పడును. థర్డ్ వన్, ఉద్దీపనకు ముందుగానే చూపించాలి. ఫోర్త్ వన్, పునర్బలం ఇవ్వరు. కార్యసాధక నిబంధనలో ఏమిటి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. కార్యసాధక నిబంధనలు ఏం జరుగుతుంది? అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. అభ్యసించే వారి పాత్ర ఎలా ఉంటుంది? ఇక్కడ క్రియాత్మకం అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక క్రియ అంటే చదవటం, రాయటం, నేర్చుకోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కార్యసాధక నిబంధన అనేది దీంట్లోనే ఉంది. కార్యసాధక నిబంధనలో అంటే కార్యాన్ని సాధన చేసే క్రమంలో ఏం జరుగుతుంది? అభ్యసించేవారు అంటే నేర్చుకునేవారు వారి పాత్ర ఎలా ఉంటుంది? క్రియాత్మకంగా ఉంటుంది. ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడటమే కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసేసి ఉద్దీపన ముందుగానే చూపించాలనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. పునర్బలం ఇవ్వరు అనేది కూడా కాదు. అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. ఎక్కడ? కార్యసాధక నిబంధనలో. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం. నెక్స్ట్ వన్, ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త థారండైక్, కొహ్లర్, పావ్లోవ్, స్కిన్నర్. ఫస్ట్ ఆప్షన్ థారండైక్, కొహ్లర్, పావ్లోవ్, స్కిన్నర్. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరు అంటే ఇక్కడ వచ్చేసేసి కొహ్లర్ అని ఆయన మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ యొక్క గ్రంథకర్త. నెక్స్ట్ వన్, బడూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి నిరంతర పునర్బలనం. ఫస్ట్ ఆప్షన్ నిరంతర పునర్బలనం, సెకండ్ ఆప్షన్ ప్రాథమిక పునర్బలనం, థర్డ్ ఆప్షన్ ప్రత్యక్ష పునర్బలనం, ఫోర్త్ ఆప్షన్ గౌణ పునర్బలనం. ఈ బడూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి ఏమిటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసేసి ఏమిచ్చారు? నిరంతర పునర్బలనం అనేది ఇచ్చారు. సెకండ్ వచ్చేసేసి ప్రాథమిక పునర్బలనం ఇచ్చారు. థర్డ్ ప్రత్యక్ష పునర్బలనం ఇచ్చారు. సో బడూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకంలో ఒకటి ప్రత్యక్ష పునర్బలనం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఫస్ట్ ఆప్షన్ 2 అంటే 2 ఉపాధ్యాయులు, సెకండ్ ఆప్షన్ 3 ఉపాధ్యాయులు,
థర్డ్ ఆప్షన్ నలుగురు ఉపాధ్యాయులు, ఫోర్త్ ఆప్షన్ 5 ఉపాధ్యాయులు. సో ఇక్కడ ఆర్టీఈ చట్టం ప్రకారం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 98 మంది ఉన్నారు. ఆ పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని అడుగుతుంది. ఎంతమంది కావాలి అంటే ఇక్కడ వచ్చేసేసి 4 అనేవాళ్ళు కావాలి. ఎంతమంది అవసరం అవుతారు? అకార్డింగ్ టు ఆర్టీఈ 2009 దాని ప్రకారం చూసుకుంటే ఆ చట్టం ప్రకారం 98 మందికి 4 ఉపాధ్యాయులు అనేవారు అవసరమవుతారు. కరెక్ట్ ఆన్సర్ 4. నెక్స్ట్ వన్, నిర్దేశక మంత్రణం ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ విలియమ్సన్, సెకండ్ వన్ రోజర్స్, థర్డ్ వన్ థారండైక్, ఫోర్త్ వన్ ఫ్రాయిడ్. నిర్దేశక మంత్రం ప్రవేశపెట్టినారు విలియమ్సన్, రోజర్స్, థారండైక్, ఫ్రాయిడ్. ఇక్కడ నిర్దేశక మంత్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే విలియమ్సన్ అని ఆయన నిర్దేశక మంత్రాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, సహభాగీ నాయకత్వంలో నాయకుడు తీసుకునే నిర్ణయాలు సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు. సహభాగీ నాయకత్వంలో నాయకుడు తీసుకునే నిర్ణయాలను సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు. సెకండ్ వన్, నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు అనేవాడు సభ్యుల అభిప్రాయాలకు ఏమిస్తాడు? ప్రాధాన్యత ఇస్తాడు. థర్డ్ వన్, నాయకుడు ఒక నియత. ఫోర్త్ వన్, అందరూ సభ్యులు నాయకుల వలె ప్రవర్తిస్తారు. ఇక్కడ వచ్చేసేసి మనకి సహభాగీ నాయకత్వంలో ఏం జరుగుతుంది అంటే నాయకులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసేసి నాయకుడు తీసుకునే నిర్ణయాలు సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు. సెకండ్ వన్ ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఏంటి, నాయకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏం చేస్తారు? ఆయన సొంత అభిప్రాయం మీద వెళ్లకుండా వాళ్ళ యొక్క సభ్యుల యొక్క అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి దాని ప్రకారం వెళ్తారు. అటువంటి నాయకత్వాన్ని సహభాగీ నాయకత్వం అంటాడు. తన సొంత నిర్ణయాలు తీసుకోడు. తనకి ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనని తన సభ్యులతో కూడా పంచుకుంటాడు. వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగా వాళ్ళ నిర్ణయాలకి ఇతని నిర్ణయాలకి ఏకీభవించి ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఒక అభిప్రాయానికి వచ్చి అలా వాళ్ళ యొక్క అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి నాయకత్వాన్ని సహభాగీ నాయకత్వం అంటారు. సో ఇక్కడ ఏం చేస్తాడు? నాయకుడు సభ్యుల యొక్క అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు. వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించి తర్వాత నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి ఇటువంటి నాయకత్వాన్ని సహభాగీ నాయకత్వం అని అంటారు. సో కరెక్ట్ ఆన్సర్, నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డిస్గ్రాఫియా అనేది భాషా సంబంధ వైకల్యం, పఠనపరమైన వైకల్యం, రాతపరమైన వైకల్యం, గణితపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది భాష సంబంధ వైకల్యం, పఠనపరమైన వైకల్యం, రాతపరమైన వైకల్యం, గణితపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అంటున్నారు. డిస్గ్రాఫియా అంటే దేనికి సంబంధించింది? గ్రాఫియా అన్నప్పుడు రాతపరమైన వైకల్యం అనమాట. గ్రాఫియా అంటే రాత అని గుర్తుంచుకోండి. ఓకేనా? గ్రాఫియా అంటే రాతపరమైన వైకల్యం అనమాట. క్యాలిక్యులా అని వస్తే గణితపరమైన అని రావస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ డిస్గ్రాఫియా అనేది రాతపరమైన వైకల్యం. కరెక్ట్ ఆన్సర్, డిస్గ్రాఫియా అనేది రాతపరమైన వైకల్యం. నెక్స్ట్ వన్, బోధనా కార్యక్రమాల్లో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులు ప్రతిపాదించిన వారు. బోధనా కార్యక్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ స్కిన్నర్, సెకండ్ వన్ బ్రూనర్, థర్డ్ వన్ పియాజే, ఫోర్త్ వన్ బ్లూమ్.
సో ఇక్కడ వచ్చేసి ఏంటిది, బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమా పద్ధతులను ప్రవేశపెట్టింది ఎవరు అంటే బ్రూనర్ అనమాట. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి, అలాగే ప్రతీకాత్మక పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే బ్రూనర్. నెక్స్ట్ వన్, ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించటం. సెకండ్ వన్ వ్యూహరచన. ఫోర్త్ వన్ అమలుపరచడం. థర్డ్ వన్ అమలుపరచడం. ఫోర్త్ వన్ మూల్యాంకనం. పరిస్థితులు కల్పించటం, సెకండ్ వన్ వ్యూహరచన, థర్డ్ వన్ అమలుపరచడం, ఫోర్త్ వన్ మూల్యాంకనం. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? ప్రకల్పన పద్ధతిలో పరిస్థితులు కల్పించడం అనేది మొదటి సోపానం. కరెక్ట్ ఆన్సర్. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించటం. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005లో రెండవ అధ్యయనం దీని గురించి తెలుపుతుంది. ఎన్సిఎఫ్ 2005లో రెండవ అధ్యయనం దేని గురించి తెలుపుతుంది? అభ్యసన జ్ఞానం, పాఠశాల తరగతి వాతావరణం, సంస్థాగత సంస్కరణ, విద్యా ప్రణాళిక. సో ఇది దేని గురించి తెలుపుతుంది అంటే అభ్యసన జ్ఞానం గురించి తెలుపుతుంది. ఎన్సిఎఫ్ 2005లో రెండవ అధ్యయనం అనేది అభ్యసన జ్ఞానం గురించి తెలపడం అనేది జరుగుతుంది. ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ. ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ చలనచిత్రం, బులెటిన్ బోర్డ్స్, చార్ట్స్, నల్లబల్ల. సో ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ ఏమిటి అంటే ఖచ్చితంగా చలనచిత్రం అనమాట. సో ఇక్కడితో 2018 జూన్లో జరిగిన, అంటే 2018 జూన్ 11వ తారీఖున జరిగిన ఆఫ్టర్నూన్ సెక్షన్లోని సైకాలజీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రీవియస్ బిట్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.